యేసు ప్రభు వాక్యం, ఆయన జీవమైన వాక్యం. యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నాడు. అది ఎవరు చూశారు? అందరూ చూశారు అనండి. పేతురు ఒక్కటే చూడలేదు, అందరూ చూశారు, శిష్యులందరూ చూశారు. చూసిన వాళ్ళందరిలో పేతురుకి అనిపించింది ఏమనంటే, నీవే అయితే. ఫస్ట్ వాళ్ళు భూతం అనుకున్నారు, భూతం భూతం అన్నారు. కానీ ప్రభు అన్నాడు, నేను ఐ యామ్, ఇట్ ఈస్ ఐ అన్నాడు. అయితే వాళ్ళు అన్నారు, అయితే అందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు అన్నాడు కదా, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచున్నట్లుగా నాకు సెలవి అన్నాడు. ఇవంతా మత్తయి సువార్త 14 ఉంటుంది. అనగానే ప్రభు అన్నాడు, రా అన్నాడు, వచ్చేయన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది జ్ఞానమా వెరితనమా? గమ్మున కూర్చోకుండా కూర్చున్న చోట కూర్చోవచ్చుగా. అది జ్ఞానమా వెరితనమా? మామూలు వ్యక్తికి వెరితనమే అది. అబ్బా అవసరం ఆయనకి అనుకుంటూనే ఉన్నారు. అంతలోపల వాక్యం చెప్తుంది, పేతురు కాళ్ళు తీసి బయట పెట్టాడంట. 2 కాళ్ళు పెట్టే నడుస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ఎలా నీళ్ళ మీద ఎలా నడుస్తారు? అసలు నడిచారు ఎప్పుడైనా? పేతురు ఎప్పుడైనా నడిచాడు? పోనీ ప్రాక్టీస్ ఉందా? అంటే నీళ్ళ మీద కాలు పెడ అని నడిచాడా? నో. ఫర్ పీటర్ ఆ సమయానికి పేతురికి ఆ నీళ్ళ లేవు. కారణం ఏంటంటే ప్రభు ఎలా నడుచుకుంటూ వచ్చాడు అని రాలేదు. ఆయన నడుస్తున్నప్పుడు అసలు నీళ్ళు ఉన్నాయా లేకపోతే గ్రౌండ్ ఉందా అన్నట్టుంది. అసలు గాలి వీస్తుందా లేదా అన్నట్టుంది. అయితే ఎలా ప్రభు నడిచాడు అలాగే పేతురు నడిచాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, అది ప్రభు వైపు నడిచాడు కాబట్టి. ఇంకో దిక్కు పోలే. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని వాక్యం వైపు నడుస్తావో, ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మీరు ఈ లోకంలో అట్టివారే ఉన్నారు. బట్ ఆ టైంలో కష్టం, చుట్టూ ఉన్న వాళ్ళకి వెర్రి వాళ్ళు అవుతారు. మీరు అయినా పర్వాలే, ఇంట్లో వాళ్ళకి వెర్రి వాళ్ళు అవుతారు. మీరు మరీ ఇంత ఉండకూడదబ్బా నీకు అంటారు. బట్ నీళ్ళ మీద పెడితే కదా అడుగు తెలిసేది. మరి యేసుప్రభు నీళ్ళ మీద ఎందుకు నడుస్తున్నాడు? అసలు ఆ నీళ్ళను తన మాట ద్వారా సృష్టించింది ఆయనే. అసలు నీళ్ళ మీద నడిచినా మీకు నీళ్ళ మీద నడిస్తే వింతగా ఉంది కదా. అసలు నాకైతే భూమి మీద నడిస్తే కూడా వింతగానే ఉంది ఆయన. మీకు అర్థమవుతుంది బాగుంది. ఎందుకంటే భూమి కూడా ఆయన, మీరు అనొచ్చు నేను కదా నేను నడుస్తున్న నేల మీద కాబట్టి యేసుప్రభు కూడా నేల మీద నడుస్తుంటే వింతేమో. నో, యేసుప్రభుకి ఆ నేల మీద నడవడం వింతే. ఎందుకంటే కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు. ఆ నేలకే వింత అది. ఎందుకంటే నేల ఆయన పట్టుకోలేదు. వాస్తవానికి నేలను ఆయన పట్టుకొని నడిచాడు. అదే సంగతి నీళ్ళతో కూడా ఆయన చేశాడు. అది ఒకవేళ గాలితో కూడా చేసేవాడు ఆయన. అందుకే ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు ఏది ఆయన పట్టుకోలేదు. ఎందుకంటే సమస్తాన్ని ఆయనే పట్టుకున్నాడు. సమస్తాన్ని ఆయన వాక్కు ద్వారా నిర్వహిస్తాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి, తన మహత్తు గల మాట చేత. అండ్ అదే సన్స్గా మనం పిలవబడ్డాం మన వాక్యంలో ఉంది. అంటే అర్థమేంటో తెలుసా? పరిస్థితులు మిమ్మల్ని పట్టుకోవడం కాదు, మీరే వాటిని పట్టుకోవాలా. ఎలా? నీ మహత్తు గల మాట చేత. లోక జ్ఞానం నుంచి కాదు, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం నుంచి, ఆత్మ కలిగించే మాటల ద్వారా. పేతురు అన్నాడు, అయ్యా నువ్వే ప్రభా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు. అందుకే ప్రాబ్లం. నో, నీళ్ళ మీద నడిచిపోతా కాదు, నీ యొద్దకు వస్తున్నాను. నువ్వు ప్రభు వైపు నడవాలని కూడా ఏది ఆపలేదు. ఈరోజు ఈ మెసేజ్ వైపు నువ్వు నడవాలంటే ఏది ఆపలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వింటున్న మెసేజ్ నువ్వు తీసుకోవాలంటే ఏది ఆపలేదు నేను. కష్టం అండి. పాస్టర్ కరుణబాబు వాక్యం విన్న కష్టం. ఆయన ఎక్కువ చెప్తాడు, చాలా ఎక్కువ చెప్తాడు. కానీ నువ్వు ఈ వైపుగా నడిస్తే ఈ ఎక్కువ నువ్వు కూడా చేస్తావు. హల్లెలూయా. ఇది ఎక్కువ అనిపోయింది నీకు, ఇంకా తక్కువే, ఇంకా చాలా చేయాలనిపిస్తుంది నీకు. హల్లెలూయా. ఇలా చల్లగా చచ్చిపోయే బదులు నేను బాగా బతకాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈ మెసేజ్ తీసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. నేనేం ప్రవచిస్తలేను, అలా ఉన్నాయి సిస్టమ్.
బట్ ఈ మెసేజ్ తీసుకుని వాడు జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.